హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 24వ తారీఖు సోమవారం. మొత్తం మీద మార్కెట్స్ ఒక వారం క్రితం జస్ట్ ఒక 10 days బ్యాక్ ఫుల్ బేరిష్గా ఉంది. కంప్లీట్గా ఇప్పుడు అంతా రివర్స్ సెంటిమెంట్ అంటే అంతా కూడా బులిష్గా అనిపిస్తుంది. అన్ని సెక్టార్స్ ఇండిసెస్ ఇంక్లూడింగ్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కూడా ర్యాలీ అనేది కనబరుస్తూ ఉన్నాయన్నమాట. సో ఎనీహౌ కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే మనం డిస్కస్ చేసుకోవాలి. పిఎస్యు బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, బ్యాంక్ నిఫ్టీ, ముఖ్యంగా ఫైనాన్షియల్ సెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కన్జంప్షన్లో కొంత వీక్నెస్ అనేది కనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ ఏంటంటే మీడియా, ఎంటర్టైన్మెంట్, హెల్త్ కేర్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. దాదాపుగా 95% ఇండిసెస్ అన్నీ కూడా మనకి గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. మ్యూచువల్ ఫండ్స్ చూసుకున్నట్టయితే న్యూ ఫండ్ ఆఫర్స్ అంటే కొత్త ఫండ్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉన్నాయి. కొన్నేమో లార్జ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్, మల్టీ క్యాప్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్, ఇట్లా చాలా ఫండ్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే న్యూ ఫండ్ ఆఫర్ అనగానే ఇదేదో ఆఫర్లో ఉంటుంది, డిస్కౌంట్లో వస్తుంది అని చెప్పేసి అనుకుంటాం. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే న్యూ ఫండ్ ఆఫర్ అనేది ఆఫరే ఉండదు. బట్ ఇనిషియల్గా ఏంటంటే ఒక యూనిట్ ప్రైస్ 10 రూపీస్ అనేది ఉంటుంది అంతే. ఆ 10 రూపీస్కి షేర్ ఎంత ఉంటే అంత పెట్టి బై చేయటం అనేది జరుగుతుంది. ఎనీహౌ ఇక్కడ ఏంటంటే ఎటువంటి డిస్కౌంట్ కానీ ఏమి ఉండదు. అందుకని మరీ ఎక్కువ ఫండ్స్ అనేది బై చేయొద్దు. దట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ అడ్వైజ్ అనమాట. సో మీకు మినిమం 3 to 4 ఫండ్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఎందుకంటే ప్రతి ఫండ్ వచ్చింది మనకి ఏదో డిస్కౌంట్ ఉంటుందని కొంతమంది ఐడియా లేక, అవగాహన లేక బై చేస్తూ ఉంటారు. ఓకే, అందు గురించి నేను ఈ యొక్క పాయింట్ అనేది మెన్షన్ చేస్తున్నాను. నితిన్ అగర్వాల్ గారు ఏమంటున్నారంటే 2025 మిడ్లో నిఫ్టీ కానీ ఇవన్నీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇవన్నీ కూడా హైని అంటే రికార్డ్ హై అంటే మళ్ళీ అనదర్ హైని క్రియేట్ చేస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క Q4 ఫైనాన్షియల్ ఇయర్ 25లో కొన్ని స్టాక్స్ ఏంటంటే డౌన్ గ్రేడ్ చేయడం అనేది జరుగుతుంది బేస్డ్ ఆన్ ద ఎర్నింగ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కోటక్ మహీంద్రా బ్యాంకు ఈరోజు పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది. అట్ ద సేమ్ టైం చూసుకున్నట్లయితే 4% దాకా పెరగడం జరిగింది. దానికి గల కారణం ఏంటంటే కపాసి గారికి ఏంటంటే ఒక మంచి రోల్ అనేది కట్టబెట్టడం జరిగింది. సో మేనేజ్మెంట్లో షిఫ్ట్ వల్ల ఈ స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. సెబీ ప్రీవియస్గా ఏం చేసిందంటే చాలా టైట్ కండిషన్స్ అనేది తీసుకురావడం జరిగింది. బట్ ఈసారి ప్రాబ్లం ఏంటంటే ఆ కండిషన్స్ని కొంత సరళీకృతం చేసే అవకాశం ఉంది. సో ఇది ప్రాబ్లీ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి బెనిఫిట్ అవ్వచ్చు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అనేది తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఆల్టర్నేటివ్ ఫండ్స్కి సంబంధించిన ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట కొన్ని. అంటే ఆల్టర్నేటివ్ ఫండ్స్ ఎక్కడంటే ఈ స్టాక్ మార్కెటే కాకుండా బియాండ్ దట్ లైక్ స్టార్టప్స్లో కానీ ఇలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించిన కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఈజీగా చేసే అవకాశం ఉంది. సో ప్రాబ్లం ఏంటంటే స్టార్టప్స్ కూడా మంచి ప్రోత్సాహం కలగొచ్చు. M&M స్టాక్ అనేది మనం తీసుకున్నట్టయితే వీళ్ళు SML ఇష్యూజు అనే కంపెనీలో కంప్లీట్ స్టేక్ ఏదైతే ఉందో దాన్ని ఎక్వైర్ చేస్తున్నాం అని చెప్పేసి CNBC ఆవాజ్కి వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. మార్కెట్ క్యాపిటల్ ఏకంగా 35 lakh crore అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది మార్చి మంత్లో. సో కొన్ని సిగ్నిఫికెంట్గా స్ట్రాంగ్గా ఉన్న సెక్టార్స్ అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియాలిటీ, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ FMCG అనేది కనిపిస్తున్నాయి. వాటిలో కూడా కోటక్ బ్యాంక్, ICICI బ్యాంక్ అండ్ ఆఫ్ కోర్స్ JSW స్టీల్ ఏంటంటే ఫ్రెష్గా 52 వీక్ హైలోకి వెళ్ళటం అనేది జరిగింది. జనరల్గా 52 వీక్ల హైలో ఉండి ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉందంటే అది ఫ్రంట్ లైన్లో ఉందన్నమాట ఇది రేస్లో. సో నిఫ్టీ బ్రాడర్ పిక్చరు, బ్రాడర్ ఇండెక్స్ మొత్తం కూడా సెటిల్ అయిందంటే ఫస్ట్ అవి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ కూడా పాజిటివ్గా అయితే ఉన్నాయి. మొన్నటిదాకా వీక్గా ట్రేడ్ అయినాయి. రీజన్ ఏంటంటే బేరిష్ మార్కెట్లో చాలామంది డిమాట్ అకౌంట్స్ క్లోజ్ చేస్తుంటారు, రెడీమ్షన్ పెడతారు, పెద్దగా ఇన్వెస్ట్మెంట్కి ఆసక్తి కనబరచరు. అందుకని వీళ్ళ యొక్క మార్జిన్స్ అవి ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అగైన్ మళ్ళీ మార్చి 2025లో నిఫ్టీ ఏంటంటే స్ట్రాంగ్గా బౌన్స్ అవుతుంది కాబట్టి ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ అనేది మళ్ళీ బౌన్స్ అవడం అనేది జరిగింది. వాటిలో ఏంజెల్ వన్, HDFC AMC అనేది ఈరోజు 3% దాకా పెరగడం గమనార్హం. IIFL క్యాపిటల్ సర్వీసెస్ స్టాక్స్ వచ్చేసరికి 13% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే మేనేజ్మెంట్ కీ రోల్ డైరెక్టర్ ఏంటంటే రిజైన్ చేయడం అనేది ఈ యొక్క స్టాక్కి పాజిటివ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. పూనావాలా ఫిన్కార్ప్ షేర్స్ వచ్చేసరికి 4% దాకా పెరగడం జరిగింది. వీళ్ళు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ అండర్ రైటింగ్ టెక్నాలజీ అనేది యూస్ చేస్తున్నారు. అంటే ఏం లేదు, సింపుల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది యూస్ చేసి ఒక కస్టమర్ యొక్క ఫైనాన్షియల్ యొక్క స్టేటస్, వర్తీనెస్ని ఎవాల్యుయేట్ చేస్తారనమాట. అతనికి ఎంత శాలరీ వస్తుంది, ఏ విధంగా ఖర్చు పెడుతున్నాడు, మనం లోన్ ఇస్తే కట్టగలడా లేదా అని. ఇది మాన్యువల్గా చేయొచ్చు. బట్ మాన్యువల్గా ఏంటంటే కొంత ఉంటాయన్నమాట, కొంచెం అటు ఇటుగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకే, ఎనీహౌ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ అండర్ రైటింగ్ టెక్నాలజీ అనేది యూస్ చేస్తున్నారని చెప్పేసి న్యూస్ అనేది రావడం ఈ స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. మనప్పురం ఫైనాన్స్ షేర్స్ వచ్చేసరికి 22% అనేది ఏకంగా 8 సెషన్స్లో పెరగడం అనేది జరిగింది. దీనికి గల కారణం అంటే చాలామంది బ్రోకరేజ్ సంస్థలు ఇది బుల్లిష్ అని చెప్పేసి పాజిటివ్ కవరేజ్ ఇవ్వడం జరిగింది.
ఐ థింక్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కంపెనీ ఇది ఐటీకి సంబంధించింది. సో పెర్సిస్టెన్స్ సిస్టమ్స్ 3% దాకా స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. ఈ మధ్యకాలంలో కొద్దిగా ట్రంప్ గారు ట్రేడ్ వారు టారిఫ్ వార్ అనేది దానివల్ల యూఎస్లో రెసిషన్ ఆ మాటలు దానివల్ల అంటే కొద్దిగా ఐటీ అనేది అండర్ ప్రెషర్లో ఉంది. బట్ ఎనీహౌ ఇప్పుడు నిఫ్టీ అయితే స్ట్రాంగ్గా రికవర్ అవుతుంది కాబట్టి పెర్సిస్టెన్స్ సిస్టమ్స్ 3% పైన పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన గ్రాండ్ కాంటినెంట్ హోటల్ ఐపీఓకి రావడం అనేది జరిగింది. 20వ తారీఖు ఈరోజు క్లోజ్ అయిపోయింది. సబ్స్క్రిప్షన్ 1.62 టైమ్స్ అనిపిస్తుంది. ఎనీహౌ ఇదైతే ప్రీవియస్ దాంతో పోలిస్తే చాలా తక్కువే, బట్ ఫుల్లీ సబ్స్క్రైబ్డ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ర్యాపిడ్ ఫ్లీట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ ఐపీఓకి 21వ తారీఖు వచ్చింది. రేపు క్లోజ్ అయిపోతుంది. ఇదైతే ప్రస్తుతానికి అండర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. దీనికి అప్లై చేసుకోవాలంటే 1,09,800 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఇక ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ఐపీఓ యాక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనేది 21వ తారీఖు ఓపెన్ అయింది. 25న క్లోజింగ్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్ ఎగైన్ ఏంటంటే ఇక్కడ అండర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ దీనికి అప్లై చేయాలంటే కూడా 1,06,800 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన డెస్కో ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ అనేది 24వ తారీఖు అంటే ఈరోజు ఓపెన్ అయింది. బట్ ఓపెన్ అవ్వడంతోనే ఫుల్లీ సబ్స్క్రైబ్డ్ కనిపిస్తుంది. ఐ థింక్ స్ట్రాంగ్ డిమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే 1,47,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. సో టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. పుట్ కాల్ రేషియో అనేది 1.16 చూపిస్తుంది. స్టిల్ మార్కెట్లో కొంత బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చెక్ చేద్దాం. దీంట్లో కూడా 1.28 అనేది చూపిస్తుంది. పుట్ కాల్ రేషియో 1 కంటే ఎక్కువగా ఉందంటే సింపుల్గా బుల్లిష్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ మనం గ్రాఫికల్గా కూడా అబ్జర్వ్ చేసినప్పుడు దగ్గరగా కూడా చాలామంది పుట్స్ అయితే సెల్ చేస్తున్నారు. అంటే మార్కెట్ కిందకి రాదు అని ఎక్స్పెక్టేషన్ అయితే స్ట్రాంగ్గా ఉంది. సో రేపటి రోజున ఈ యొక్క సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. పుట్ కాల్ రేషియో అయితే ప్రస్తుతానికి 1.27 అనేది చూపిస్తూ ఉంది. అగైన్ ఈ యొక్క సెన్సెక్స్లో కూడా మనకి బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ ప్రీవియస్గా ఏంటంటే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మార్క్ చేసుకుంటూ అండ్ మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. సో చూడండి చూస్తూ ఉండగానే మార్కెట్ ఏంటంటే 23,700 దాకా వచ్చేసింది. ఓకే, సో ఎక్కడో 20,000 దగ్గర 22,000 దగ్గర ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. సో ఇన్వెస్ట్ చేయండి లాంగ్ టర్మ్ కోసం ఎవరైతే ఉన్నారో అని చెప్పేసి ఆ టైంలో నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా, బట్ అలర్ట్ చేశాను. ఓకే, ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే 23,800 అనేది ఒక మోస్తరు రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. బట్ యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మనం కనుక గమనించినట్టయితే చాలామంది 24,000 దగ్గర మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ అప్ స్వింగ్లో ఉంది. ఎనీ మూమెంట్ ఇమీడియట్గా దగ్గరగా ఉన్న స్ట్రైక్స్ని బొంబార్డ్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో ఓవరాల్గా అయితే మనం వాచ్ చేయాల్సింది 24,000 లెవెల్. అట్ ద సేమ్ టైం సపోర్ట్ విషయానికి వచ్చేసరికి చూడండి 23,500 ఇంపార్టెంట్ లెవెల్ దాటింది కాబట్టి సస్టైన్ అయింది కాబట్టి 23,500 450 ఈ బఫర్ ఉంటుంది అనమాట. ఈ జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఇది నిఫ్టీలో. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఏది 51,750 ప్రస్తుతం అయితే ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం గమనించినట్టయితే 52,000 అంటే ఏం లేదు 51,000 రౌండ్ నెంబరు అది దాటేసి 51,500 కూడా దాటింది. సో చాలామంది ఏంటంటే 52,000 కాల్ అనేది సేల్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సింది 52,000 రెసిస్టెన్స్ కోసం. ఇక సపోర్ట్ వచ్చేసరికి 51,500 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం ఏంటంటే ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ మార్క్ చేసుకున్నాం. ఆ లెవెల్ దగ్గర అయితే స్ట్రగుల్ అవుతుంది. ఎనీహౌ 78,500 మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ 78,000 దగ్గర కొద్దిగా ఉందన్నమాట రౌండ్ నెంబరు. సో చూద్దాం ఈ లెవెల్ క్రాస్ చేసి సస్టైన్ అయిందంటే ఇమీడియట్గా 78,500, దాని తర్వాత 79,000. సో ఒక 100 పాయింట్స్ బఫర్ ఇచ్చి మనం 78,000 అనేది వాచ్ చేయాల్సింది సపోర్ట్ లెవెల్ కోసం. సో ఇక ఇండియా విక్స్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి 9% అనేది పెరిగింది. సో చూడండి ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చే అవకాశం ఉంది. ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. ఇండియా విక్స్ ఎంతగా రైజ్ అవుతుందంటే మార్కెట్లో వోల్టాలిటీ అనేది రైజ్ అవుతుందని చెప్పేసి మనకి ఇండికేషన్ ఇస్తుంది. అండ్ యూఎస్కి సంబంధించిన డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ కూడా గత 2 రోజులుగా ఏంటంటే సైడ్ వేస్లో ఉంది. బట్ ఈరోజు ఫీచర్స్ మనం చూసే సమయానికి ఏకంగా 370 పాయింట్లు పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ కొద్దిగా నెగిటివ్గా ఉంది. ఈ డాలర్ ఇండెక్స్ నెగిటివ్గా ఉందంటే ఇండియాకి కొద్దిగా పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ప్రీవియస్గా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. ఆ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్న లెవెల్ని దాటి చక్కగా పాజిటివ్గా అయితే పైకి వెళ్తుంది. ప్రస్తుతం మనం యాజ్ యూజువల్గా 28,000 ఎందుకంటే 23,799 అనేది రెసిస్టెన్స్ ఉంది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ప్రోబుల్ ఇక్కడ మనకు కొద్దిగా వోల్టాలిటీ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సెల్లర్ ఏమో కాల్ సెల్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో బయర్ ఏమో ఆ లెవెల్ని పైకి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేయొచ్చు. సో ఇది ఒక టగ్ ఆఫ్ వార్ అని చెప్పేసి చెప్పొచ్చు. 23,800 ఓకే 23,800 నిఫ్టీలో. ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే డబ్ల్యూ ప్యాటర్న్ అయితే చక్కగా బ్రేక్అవుట్ అయింది. సో ప్రాబబ్లీ మనకి ఒక మంచి స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంటం అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.
ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. అట్లీస్ట్ ప్రాఫిట్ బుకింగ్ కోసం అయితే ఈ లెవెల్ని మనం వాచ్ చేసుకోవచ్చు. బ్రాడర్ పిక్చర్లో అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం, ప్రైస్ యాక్షన్ ప్రకారం మనకి ఇంతవరకు ఎటువంటి ఆపోజిట్ సిగ్నల్, సెల్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు. బట్ ఎనీహౌ ఇంపార్టెంట్ రౌండ్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి మనం అందరూ కొద్దిగా కాషియస్గా ఉండాలి. అయితే సెబీ కూడా ఈ యొక్క ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అండ్ వాళ్ళకి సంబంధించిన రీసెర్చ్ అనాలిసిస్కి సంబంధించి ఓ అప్డేట్స్ అనేది తీసుకురావాలని చెప్పేసి అండ్ కండిషన్స్, రూల్స్ని కొద్దిగా సడలించాలని చెప్పేసి చూస్తూ ఉంది. ప్రాబబ్లీ అది కూడా ట్రిగ్గర్ అయింది అనుకోండి, మార్కెట్ ఇంకా కొంచెం ఫ్యూల్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.